నల్లేరు కాడలతో పచ్చడి చేశాను ఈరోజు. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈసారి చూసేయండి. ఒక చిన్న కాడ వేస్తే చాలు, ఈజీగా గ్రో అవుతుంది. ఎక్కువ కేర్ కూడా తీసుకోవాల్సిన పని లేదు. కానీ ఈ నల్లేరు కాడల వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ద బెస్ట్ మెడిసినల్ ప్లాంట్ ఇది. మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. యాక్చువల్గా ఈ నల్లేరు కాడలు చిన్నప్పుడు అమ్మమ్మ ఎక్కువగా చేసేవారు. అమ్మమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాము. ఈ నల్లేరు కాడలు కట్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ రాసుకోవాలి హ్యాండ్స్కి, ఆ తర్వాత కట్ చేయాలి, లేదంటే ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఆయిల్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అండ్ నువ్వులు అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, నేను కళ్ళుప్పుని వేసాను, కొంచెం చింతపండు, నేను ప్యూరీ వేసాను. మీరు డైరెక్ట్గా చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కలిపి ఇలా మిక్సీ చేసేసుకోవాలి, వాటర్ యాడ్ చేయొద్దు. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం ఎక్కువ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్దీ కూడా, ట్రై చేసి చూడండి.